ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు, రాధాకృష్ణరావుకు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మేము క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఆ ₹2,00,000 అంటే ₹1,00,000 2 షూరిటీస్ను సమర్పించాలి. మరోవైపు వారి వ్యక్తిగతమైనటువంటి పాస్పోర్ట్లను కూడా పోలీసులకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు వాళ్ళ బెయిల్ ఆర్డర్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎన్నికల సమయంలో రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాబట్టి అతను కూడా ఈ కేసులో చాలా కీలక పాత్ర పోషించాడంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నాంపల్లి కోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా నాంపల్లి కోర్టులు 2 సార్లు వాళ్ళ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి తమ యొక్క వాదనలు విన్న తర్వాత దాదాపు 10 నెలలకు పైగానే తాము అంటే జైల్లో ఉన్నాము, తమ అనారోగ్య పరిస్థితులు కూడా బాగులేవు, కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళు తన యొక్క ఆర్గ్యుమెంట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో ఇప్పటికే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయడం కానీ, దర్యాప్తు అధికారులను ఎక్కడైనా ప్రభావితం చేసే విధంగా వ్యవహరించినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వీళ్ళు ఒకవేళ విదేశాలకు పారిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించినటువంటి సమయంలో వారి వ్యక్తిగతమైనటువంటి పాస్పోర్ట్లను సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ 2 షూరిటీస్ ₹1,00,000 తోటి 2 షూరిటీస్ను సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఎప్పుడు విచారణకు పిలిచిన ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు, మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఇద్దరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అంటే అనారోగ్య కారణాలతోటి ముందస్తు బెయిల్పై ఉన్నాడు రాధాకిషన్ రావు. భుజంగరావు అయితే మాత్రం రేపు ఉదయం బెయిల్ పైన రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.